గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కాన్ఫరెన్స్ కాల్ ఎలా కలపాలనేది ఇప్పుడు నేను మీకు చెబుతాను. ఫస్ట్ కాల్లోకి వెళ్ళండి. ఫోన్ మనం ఎవరికైతే ఫోన్ చేయాలనుకుంటామో వాళ్ళకి కాల్ కనెక్ట్ చేయండి. నా ఫ్రెండ్ వెంకటనే అతనికి కాల్ చేశాను. హలో, ఇప్పుడు మనం కాన్ఫరెన్స్ కాల్ చేయడానికి ఇంకొక వ్యక్తితో కనెక్ట్ చేయడానికి యాడ్ కాల్ కొట్టండి. మనం రీసెంట్ కాల్స్లో ఎవరికైనా కలపాలనుకుంటే వాళ్ళకి ఫేవరెట్స్, కాంటాక్ట్స్ మనం ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు. లేదా మనమే ఒక నెంబర్కి డైల్ చేసి పలానా నెంబర్ కాల్ కలపాలనుకున్నట్టయితే కాల్ కలుపుకోవచ్చు. ఓకేనా? నేను నా కాంటాక్ట్స్లో ఉన్న పోల్డెడ్ అనే కాల్ కలుపుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇలా వస్తుంది కదా. మన కాన్ఫరెన్స్ కాల్ కలపాలంటే మెర్జ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. కాన్ఫరెన్స్ కాల్ యాక్టివ్ అయింది. ఇప్పుడు మనం ఇద్దరితో కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరు ఎవరినైతే కట్ చేయాలనుకుంటామో, కాన్ఫరెన్స్ కలిపింది మనమే కాబట్టి వీళ్ళిద్దరిని ఎవరినైతే కట్ చేయాలనుకుంటామో వాళ్ళు మనం కట్ చేసుకోవచ్చు, మిగతా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా రోడ్ మీద పోతాం, మన ట్రాఫిక్ సౌండ్ వాళ్ళిద్దరే వరకు మాట్లాడుకోవాలి, మనకి ట్రాఫిక్ సౌండ్ వాళ్ళకి వినపడకూడదు అనుకుంటే మౌత్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు మన సౌండ్ కానీ, మన ఏదైనా ట్రాఫిక్ సౌండ్ కానీ, మన వైపు నుంచి ఎలాంటి సౌండ్ కానీ వాళ్ళకి వినపడదు. వాళ్ళిద్దరూ చాలా మాట్లాడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కూడా వాళ్ళ సౌండ్స్ కూడా మనకి వినపడతాయి. అదేవిధంగా మన వాళ్ళతో కమ్యూనికేట్ కావాలి, మన వాయిస్ వాళ్ళకి వినపడాలనుకుంటే మౌత్ని మళ్ళీ మనం ఎనేబుల్ చేయాలి. మళ్ళీ ఇంకోళ్ళ కాల్ కలపాలనుకుంటే మనం టైప్ చేసి ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ రిసీవ్డ్ కాల్స్ మనం చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ కాన్ఫరెన్స్ కాల్.